విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. దుర్గగుడి ఆలయ అధికారులు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశామని ఏపీ సిపిడిసిఎల్ అధికారులు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి బకాయిలు చెల్లించడం లేదని, ఇప్పటి వరకు 3.8 కోట్ల బకాయిలు ఉన్నాయని ఏపీ సిపిడిసిఎల్ అధికారులు వెల్లడించారు. బకాయిలు చెల్లించాలని పలుమార్లు ఆలయ అధికారులకు నోటీసులు పంపించినా నోటీసులకు స్పందించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. అయితే నిలిపివేసే ముందు కూడా ఈవోకు సమాచారం అందించామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తమ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంట్నే వినియోగిస్తున్నామన్నారు. నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖను పలుమార్లు కోరిన సాంకేతిక కారణమంటూ ఉత్పత్తి అయిన కరెంట్ను ఏపీ సిపిడిసిఎల్ నమోదు చేయలేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ దీపిక. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలిగా ఉన్న అమ్మవారి గుడికి విద్యుత్ బకాయిలు చెల్లించలేదంటూ కూడా ఈ రోజు ఉదయం ఏపీ డిసిఎల్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేసి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయాల్లో 2వ స్థానంలో ఉన్న దుర్గ గుడికి బకాయిలు చెల్లించకపోవటం ఏంటి అంటూ కూడా భక్తులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. అయితే దీనిపైన ఉదయం నుంచి కూడా అటు దుర్గగుడి అధికారులు అటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కూడా చర్చలు జరిగినాయి. అయితే ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం అయితే దేవస్థానం నుంచి ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దుర్గగుడికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భక్తులు సమర్పించిన స్థలాలు అనేవి ఉన్నాయి. దాంట్లో సంబంధించి కూడా అప్పారావుపేట అంటే ఇది విజయవాడకి రూరల్ ప్రాంతం ఉంది, పాముల కాలువ. అక్కడ చూసుకున్నట్టయితే దుర్గగుడికి సంబంధించి కూడా ఒక భక్తులు సమర్పించిన ఖాళీ స్థలంలో ఒక సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు కూడా 24 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. అయితే ఆ విద్యుత్ మొత్తాన్ని కూడా ఏపీడిసిఎల్ అధికారులకి అక్కడి సంస్థకి అక్కడి నుంచి కూడా పంపిస్తున్నారు. ఇందుకు ప్రతిగా చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖ దుర్గగుడికి సంబంధించి మొత్తం 10 సర్వీసులకు కూడా ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నారు. దీంతో ఏ రోజు కూడా ఇటు దుర్గగుడికి నుంచి కూడా వాళ్ళకి ఎంత సరఫరా అవుతా ఉంది, అలాగే దుర్గగుడి వాళ్ళు ఎంత వాడుకుంటున్నారు అనే దానిపైన ఇరువురు వద్ద కూడా ఒక స్పష్టమైన ఒక లెక్క అనేది లేదు. దీంతో చూసుకున్నట్లయితే 2023 నుంచి కూడా ఇక్కడ విద్యుత్ బకాయిలు ఉన్నాయంటూ కూడా నోటీసులు దుర్గగుడికి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇంత హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని అనుకునే అధికారులు దీనిపైన కూడా కొంత జాప్యం చేశారని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం కూడా ఒక ఫైనల్ నోటీస్ కూడా దుర్గగుడి అధికారులకు చేరింది. రేపు ఉదయంలోక గనక బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ కూడా ఒక నోటీస్ అందింది. అయితే దానిని కూడా అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇటువంటి సమయంలో అంత అధికారులు అంత ఉన్నపలంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని అనుకోని దుర్గగుడి అధికారులు ఈ రోజు కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ రోజు ఉదయం తీసుకున్న హఠాత్తుగా హెచ్పీ లైన్ హెవీ లైన్ అనేది కట్ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ నిలిచిపోయింది. అసలు ఎక్కడ జరిగింది పొరపాటు అనేది చూసుకునే లోపే ఇలా విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేసిన విషయం తెలుసుకొని అప్పటికప్పుడు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జనరేటర్లు అనేది ఆన్ చేశారు. జనరేటర్ సహాయంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విద్యుత్ సరఫరా పంపిణీ చేశారు. మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్టయితే ఇది దేవస్థానం ఆలయ కార్యనిర్వహణానికి శ్రీను నాయక్ అటు ఏపీడిసిఎల్ అధికారులు ఉన్నతాధికారులు కూడా ఆయన చర్చలు జరిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది, కానీ ఏదైతే ఈ 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారో ఇది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఈ విద్యుత్ ఏదైతే దుర్గగుడి పవర్ ప్లాంట్ ఏదైతే పెట్టారో ఇక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ అక్కడి నుంచి రోజుకి 24 మెగావాట్ల విద్యుత్ వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు. అయితే ఎప్పటి నుంచి ఇస్తున్నారు, దీనికి సరిపడా అక్కడి నుంచి ఎంత తీసుకుంటారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అధికారికంగా లెక్కలు లేదు. ఇదే కనుక దసరా అలాగే భవానీ దీక్షల సమయంలో కనుక విద్యుత్ నిలిపివేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక భక్తుల నుంచి కూడా ప్రశ్న ఎదురవుతోంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయం ఒకటిగా ఉన్న దుర్గగుడికి ఇటువంటి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని ఒక అపవాదు రావటం పట్ల మాత్రం భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.